బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజమండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆడియో లీక్ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అత్తకోడళ్ల పంచాయతీలు, అత్తకు అప్పారావు బెదిరింపులు అంటూ కూడా మాట్లాడుకుంటే క్రమం. ఇంట్లో సర్వెంట్ కులంపై వ్యాఖ్యలు చేశారు అప్పారావు. మంత్రి కొల్లి రవీంద్రతో మాట్లాడి కొడుకు ఎస్ఐ ఉద్యోగాన్ని తొలగిస్తానంటూ బెదిరింపులకు దిగారు ఆయన. అప్పారావు ఆడియో కాల్పై క్లారిటీ ఇచ్చారు బాధితురాలు. అప్పారావు ఆడియో కాల్పై క్లారిటీ ఇచ్చారు బాధితురాలి కోడలు. తన అత్త వేధిస్తోందని అప్పారావును ఆశ్రయించినట్లు కోడలు చెప్పుకొచ్చారు. అత్తకు ఫోన్ చేసి అప్పారావు మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెను సంచలనంగా మారింది. ఇంటి పంచాయతీని కావాలని రాజకీయం చేస్తున్నారంటూ ఆదిరెడ్డి వాసు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాల్ కాన్వర్సేషన్ ఏంటి ముందుగా చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా సర్వెంట్ అండి, ఏ టు జెడ్ సర్వెంట్ అన్ని చేస్తాడండి. చేస్తాడండి. అలాగే అండి, అలాగే అండి, క్యాస్ట్ ఏంటండి ఇళ్ళల్లో లేదండి పని వాళ్ళకి. అప్పారావు గారు, నేను మీతోటి తలపడేటంతటి దాన్ని కాదు, మీకు సమబుజ్జిని కాదు. మేమెంత, మా బ్రతుకులు ఎంత. మీరు అక్కడికే ఉండు, నేను రేపు సెక్షన్ జరుగుతున్నా, నేను వెళ్తున్నాను, మీరు వస్తానంటే రండి, అప్పుడు చెప్తాను. వస్తానండి. అక్కడ కొల్లి రవీంద్రతో చెప్పి మీరు వేసిన యాసాలు, ఆ జాన్ గడ్ వేసిన యాసాలు ఇవన్నీ చెప్తాను. చూడలేదు మాట్లాడేది మాకు తప్పు ఎందుకు మాట్లాడతాడండి. నాతోటే మాట్లాడేది మహానాడు ఉందంటాడు. నేను విన్నానండి. మహానాడు ఉంటే నా దగ్గర మహానాడు కూడా ఉన్నాడు చెప్పారండి మీరు. విన్నానండి, నేను అది విన్నాను. అది గురించి మహానాడు ఏంటో చూపించు. మనం ఫైనల్ గా చెప్తున్నా నీకు, చెప్పండి. నీ బతుకు నువ్వు బతుకు, అలాంటి చూసుకొని విర్రగిపోయి ఈ అమ్మాయి మీదకి వస్తే నేను అక్కడ అడిగెట్టానంటే బేభత్సం అయిపోయి. చాలా బాగా మాట్లాడుతున్నావు. ఇవన్నీ మీకున్నంత విజ్ఞత నాకు లేదు సార్, మీకున్నంత విజ్ఞత నాకు లేదు. తేలిపోతాయిలే, సరే త్వరలోనే తేలుతాను, ఆ సంగతి తేలుతాను. తేల్చేయండి తొందరగా. మరి తేల్చేయండి అని చెప్తున్నా. పొగరు కాదు సార్, ఆత్మస్థైర్యం అండి నాకు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మస్థైర్యం. మరి తప్పు చేసిన వాళ్ళు కాబట్టి మీ దగ్గరికి వచ్చి దేగుతారు 10 సార్లు కోర్టులో తేల్చుకోకుండా. దిక్కు లేక దేహి నా దగ్గర దేగుతున్నారు. చెప్పింది ఇంటూ లేదు పెట్టాయి నాటకాలు. నీ బతికేంటూ బయట రోడ్డు మీద పెడతాను చూడు. అలాగేనండి, పెట్టండి. సమాధానం ఇస్తావా? నువ్వు ఎదరదాని నువ్వు. అదేంటండి, అడిగిన దానికి చెప్పొద్దండి. ఆడ అన్ని చేసి పెడతాడు కదా, ఇది కూడా చేయమని చెప్పు. నాకు మాటలు సమాధానం ఇవ్వమనండి. అది మారు కరిగ్గా అడ్డగోలుగా. అలాగే మీరు పర్వాలేదండి, మీరు కొట్టించినా పర్వాలేదు, ఏం చేసినా పెద్దలో ఆ పుణ్యం మీరు కట్టుకోండి. చేసినా ఏండి, ఎందుకు పెట్టకూడదు? మీరు నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడుతున్నావు అంటే చాలా దూరం వెళ్తావు. వెనకేసుకొస్తున్నారు. తప్పంటే ఇవాళ రాజమండ్రి కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఆదిరెడ్డి అప్పారావు తప్పని ఎవడో అనరు. మరి ఒక ఆడదాన్ని పట్టుకుని అలా తిడుతున్నారేంటండి మీరు? ఏంటి ఆడదాన్ని పట్టుకుని మాట్లాడితే ఇంకా నువ్వు వదిలే, సీఐ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెప్పుకోండి. అలాగే సీఐతో మాట్లాడుకు వెళ్ళి. అలాగే అండి. ఏంటి నా తప్పు అని చెప్తావా? నువ్వు ఆడదాని ఏంటి, అసలైన ఆడదానివి కాదు నువ్వు. నీకు ముత్యాలరావు చెప్పాడు, అల్లు సత్యనారాయణ చెప్పాడు. నాకు దమ్ముంటే నువ్వు రా వాళ్ళిద్దరి దగ్గరికి. వాళ్ళిద్దరి దగ్గరికి రా, నువ్వు నేను మాట్లాడతాను. ఇది మా ఇంటికి పిలిపిస్తాను వాళ్ళిద్దరు. నేను పిలిపించండి, నువ్వు రా. ఇప్పుడొస్తా చెప్పు నాకు కరెక్ట్ గా. నీ కోసం ఆగే పరిస్థితి కాదు మాది. నాకు తెలిసి మీకు ఎందుకంటే 1,00,000 పనులు ఉంటాయి మీకు. నేను రెచ్చగొట్టి పంపిస్తాను. జాన్గడ్ వెళ్ళిపోయి మొక్కలకు నీళ్ళు వేసి చూపించేసి 4 రోజులు పంపేస్తాను. 4 రోజులు ఆడ సంగతి ఏంటో తెలుపుతాను చూడు. అదే నేను పంపించాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఆడియో కాల్ కాన్వర్సేషన్ చంద్రకళకు అలాగే అప్పారావుకి మధ్య అనేది అత్తకోడల వ్యవహారంలో వినిపించే మాట. అయితే ఇక్కడ కోడలు రియాక్ట్ అయింది. కోడలుగా చెప్పుకుంటున్న విజయారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆడియోలో ఉంది తన అత్త చంద్రకళను చెప్పుకొస్తూనే భర్తతో విడగొట్టి రమాదేవి అనే మహిళతో పెళ్లి చేసేందుకు చంద్రకళ కుట్రలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది సదరు మహిళ. సో ఈ ఎపిసోడ్ నడుస్తూ ఉంటే ఇప్పుడు ఇది కాస్త పొలిటిసైజ్ అయింది, పొలిటికల్ యాంగిల్ తెర మీదకి వచ్చింది. ఇది ఇంటి ఇష్యూ కాస్త ప్రస్తుతం పొలిటిసైజ్ అయ్యింది. టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది వ్యవహారం. అత్తకోడల వ్యవహారం ప్రస్తుతం కాకరేపుతోంది ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.
వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాల్ కాన్వర్సేషన్, ఆదిరెడ్డి అప్పారావు అలాగే చంద్రకళకు మధ్య జరిగిన కాన్వర్సేషన్ ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతోంది. అండ్ కులం పేరుతో దూషిస్తారా అనే క్వశ్చన్ని తెర మీద తీసుకురావడం జరుగుతోంది వైసీపీ. ఇది ఇంటి విషయం, ఈ ఇద్దరి మధ్య అత్తకోడ్ల మధ్య వ్యవహారం ఇది అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఆల్రెడీ ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు వైసీపీ రియాక్ట్ అయింది. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రియాక్ట్ అవుతున్నారు. రియాక్షన్ చూద్దాం. కృషిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుకు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ యాక్టింగ్ సీఎం నారా లోకేష్ గారు ఆయన మాట్లాడిన మాటల గురించి ఇవాళ ఒక ప్రెస్లో బీసీ కులాల గురించి ప్రత్యేకించి గౌడ సెట్టిబలిజ సామాజిక వర్గాల గురించి ఆయన మాట్లాడిన మాటలు వింటూ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వంలో మా పార్టీలోకి వస్తే అందరూ చాలామంది మా పిల్లి బోస్ గారు ఈయన మంచి వ్యక్తి అని సర్టిఫికెట్ ఇస్తే జగనన్న ఎమ్మెల్సీ ఇచ్చి ఈ ఆదిరెడ్డి అప్పారావు గారికి రాజకీయ భవిష్యత్తు ప్రసాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత ఆయన బుద్ధి ఏంటనేది చూపించి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యి గవర్నమెంట్ వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయిన తర్వాత అది పునాది. ఎంత అహంకారపూరితంగా నేను డే1 నుంచి చెప్తా ఉన్నా, పలు సందర్భాల్లో నేను ప్రస్తావించాను. ఒక వాలంటీర్ మహిళని ఓపెన్గా మాట్లాడుతూ నీ అంతు చూస్తాను, నిన్ను ఒక పట్టు పడతాను, మహిళని, ఆవిడ కూడా మహిళే, మాట్లాడిన వ్యక్తి ఈ గనుడు, ఈ పెద్ద మనిషి. దాని తర్వాత పేపర్ మిల్ యూనియన్ లీడర్ని ఏ రకంగా బెదిరించాడో, అందులో బుచ్చయ్య చౌదరి గారి పదాం కూడా మాట్లాడి ఆయన కూడా దుర్భాషలాడిన వ్యక్తి. మళ్ళీ దాని తర్వాత రీసెంట్గా ఒక వ్యాపారస్తుడిని కూడా ఏ రకంగా బెదిరించిన సందర్భం, మరి ఒక మహిళని ఏ రకంగా దుర్భాషలాడుతూ మాట్లాడిన సందర్భం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇంకా చూడలేని, ఇంకా వెలుగులోకి రాలేని ఇంకా ఎన్ని ఉన్నాయో. ఎందుకంటే బయట సమాజంలో కూడా చెప్తా ఉన్నారు, నోటుకొచ్చిన పదజాలం మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ ఒక్కటే అంశం చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ జోలికి మేము ఎవరు వెళ్ళట్లేదండి. కేవలం మా అభ్యంతరం ఏంటంటే ఎవరైతే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల గురించి ఈయన ఫోన్లో మాట్లాడిని అవి అభ్యంతరకరం. అడ్డంగా నరికేస్తాను, ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని చెప్పిన మాట. అసలు ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిస్తున్నాం? ఇంకా ఎక్కడున్నాం మనము? ఇది కాకుండా మాల మహానాడు, మాదిగ మహానాడు గురించి కూడా లోకుగా మాట్లాడి మహిళని చూడకుండా ఒక మహిళని నేను ప్రెస్లో ఉచ్చరించలేను ఆ మాట. అలాగా బూతులు మాట్లాడిన మాట. మళ్ళీ ఇంకా ఆ మహిళ చాలా ఓర్పుతోనూ సహనంతోనూ మాట్లాడింది. మరి ఇదే ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని ఏ రకంగా దాడి కూడా చేశారు. ఆ వీడియో కూడా ఎవరో పంపిస్తే ఆ దాడి చేసింది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఏందమ్మా 11 అది. రైట్, అది ప్రస్తుతం ఈ అత్తాకోట్ల వ్యవహారం కాస్త టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. అసలు ఏం జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో, రాజమండ్రి సెంట్రిక్గా ఏం జరుగుతోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అసలు ఏంటి చంద్రకళ అలాగే విజయరెడ్డి మధ్య విషయం ఏంటి? అట్ ద సేమ్ టైం ఇందులోకి ఆదిరెడ్డి ఫ్యామిలీ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? ఇది కాస్త ఎందుకు పొలిటిసైజ్ అయింది? మార్గాని భరత్ ఎందుకు దిగారు ఇప్పుడు దీంట్లోకి? అండ్ వీటిలో ఎక్కడో బుచ్చయ్య చౌదరి అంశాన్ని మళ్ళీ ఎక్కడో గతం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది?
ఎస్ సచిన్, ఏదైతే రాజమండ్రి కేంద్రంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్సీ అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిరెడ్డి వాసు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి అప్పారావు సంబంధించినటువంటి ఆడియో టేపులు అయితే ఇప్పుడైతే చర్చనీయాంశంగా మారాయి. అలాగే గత కొన్ని రోజుల క్రితం కూడా వరుస ఆడియో టేపులు మొత్తం వైరల్ అవుతూ ఆదిరెడ్డి అప్పారావు వ్యవహార శైలిపై కూడా వైసీపీ నుంచి అయితే తీవ్ర విమర్శలు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనపడుతుంటేనే, అలాగే నిన్నటి వరకు కూడా ఒక ఆదిరెడ్డి అప్పారావు ఎవరైతే అక్కడ సంబంధించినటువంటి అతను అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని బెదిరించారనేది కూడా గతంలో ఒక వీడియో అప్పట్లో వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సాదాగా చూసుకుంటే అత్తా కోడలు మధ్యలో ఆదిరెడ్డి అప్పారావు మాజీ ఎమ్మెల్సీ ఎవరైతే అప్పారావు ఇప్పుడు మధ్యలో వెళ్ళడంతోనే ఇప్పుడు అంతా కూడా మరింత రాజకీయ దుమారం అయితే రేపుతుంది. ఇది అత్తా కోడల వ్యవహారం ఏదైతే ఉందో అది కాస్త ముదురుతూ రాజకీయ రచ్చ అయితే జరిగిందని చెప్పాలి వైసీపీ. అలాగే అత్తా కోడలకు సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాల్లో ఆదిరెడ్డి అప్పారావు దూరే ఈ విధమైనటువంటి అంశం మొత్తం ఇప్పుడైతే కూడా తెరమేకి వచ్చిన నేపథ్యంలోనే ఇది కాస్త కూడా రాజకీయ రంగు పులుకుంది. ఇప్పుడు సంబంధించినటువంటి మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఎంపీ మార్గాని భరత్ అయితే తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే అత్తా కోడలకు సంబంధించిన ఒక గొడవలో ఆదిరెడ్డి అప్పారావు ఈ యొక్క ఆదిరెడ్డి అప్పారావు అయితే అసలు విషయంలో వెళ్తే ఎవరైతే కోడలు చంద్రకళకు సంబంధించినటువంటి అత్తగా ఉన్నదో తన అత్తకు ఫోన్ చేసి ఆదిరెడ్డి అప్పారావు అయితే కొన్ని రోజుల క్రితం ఒక ఆడియో టేప్ మాట్లాడడం, తనైతే బెదిరించుడు దుర్భాషలాడడం కాకుండా తనని అవమానకర విధంగా కూడా మాట్లాడారంటూ కూడా ఒక వీడియో అయితే మొత్తం సంబంధించినటువంటి వీడియో ఆడియో అయితే ఎడిటింగ్ చేసే ఒక వీడియో అయితే సోషల్ మీడియా వేదిక కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అత్తా కోడలకు సంబంధించిన వ్యవహారంలోనే ఆయన తలదూర్చడం, అలాగే చంద్రకళ అనే అబ్బాయి తన ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎస్సీగా పనిచేస్తున్నారు, ఈ నేపథ్యంలోనే ఆ మంత్రి కొల్లి రవీంద్ర అంశం కూడా తెరమేకు రావడం జరిగింది. తనకు చెప్పి ఆ మంత్రి కొల్లి రవీంద్రకి చెప్పి తన ఏదైతే ఎక్సైజ్ ఎస్సీగా పనిచేస్తున్న అతనికి ఉద్యోగం తీయిస్తానంటూ తన బెదిరించినట్లు, అలాగే చంద్రకళ వ్యవహారంలోనే తనకు వేరే జాన్ అనే వ్యక్తితో నువ్వు ఒక ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తితో నువ్వు ఎందుకు ఉంటున్నావు అంటూ కూడా ఆ చంద్రకళ ఆమెని దుర్భాషలాడడం, ఈ విధమైనటువంటి మాట్లాడినటువంటి ఆడియో టేప్ అయితే వైరల్ అవుతుంది. ఆ ఆడియో టేప్ వైరల్ అయిన నేపథ్యంలోనే అది ఆదిరెడ్డి అప్పారావు అయితే తన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే తన కొడుకు ఆదిరెడ్డి వాసు తన ఎమ్మెల్యేగా అతను ఉన్నప్పటికీ వ్యవహారాలన్నీ కూడా ఇతనే చూసుకోవడం, సెటిల్మెంట్లు చేస్తూ వ్యవహారాలన్నీ చేస్తూ ఈ విధంగా బెదిరింపులు కూడా పాల్పడుతున్నారని కూడా ఈ విధమైనటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. దీనిపై ఈరోజు మీడియా ముఖం కూడా తన సంబంధించిన కోడలు కూడా చెప్పింది, తన ఆదిరెడ్డి అప్పారావుని నాకు రక్షణ కల్పించాలని, నాకు ఇలా అన్యాయం జరిగిందని కూడా కోడలు అప్పారావుని ఆశ్రయించిన నేపథ్యంలోనే అప్పారావు తన కోడలతో మాట్లాడే సందర్భంలోనే ఇటువంటి మొత్తం అన్ని కూడా ఆడియో టేప్ అయితే బయటకు వచ్చినట్టుగా తెలుసుకొస్తుంది. కానీ మేము అప్పారావుని అప్రోచ్ అవి నాకు రక్షణ కల్పించాలని ఉద్దేశంతో ఆయన వెళ్ళడం జరిగింది. ఆయనగా ఎటువంటి బెదిరింపులు చేయలేదని కూడా ఆ కోడలో పక్కన మీడియా ముఖం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ తను ఈ విధంగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిపై అసభ్యకరంగా మాట్లాడడం, తనని ఈ విధంగా దూషించడం, కులం పేరుతో దూషించి ఏదైతే ఒక ఎస్సీ సామాజిక వర్గం ఉన్న వ్యక్తిని జాన్ అనే వ్యక్తిని ఏ విధంగా నువ్వు అతనితో ఈ విధంగా మాట్లాడుతావు, చనువుగా ఉంటావు, ఇటువంటి వ్యవహారాలు ఇంట్లోనే ఉంటూ అన్ని చేస్తున్నాడని కూడా విన్నానని కూడా ఇటువంటి ఆడియో టేప్ అయితే చంద్రకళతో ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వైరల్ అయిన నేపథ్యంలోనే ఇప్పుడు అంతా కూడా రాజకీయ దుమారం రేపింది. గతంలో కూడా ఇదే ఆదిరెడ్డి అప్పారావుకి అయితే ఎమ్మెల్సీగా వైసీపీ భిక్ష పెట్టిందని వైసీపీ జగనే భిక్ష పెట్టారు, ఆయన ఎమ్మెల్సీగా ఇచ్చారు. కానీ అతను ఎమ్మెల్సీగా ఉంటే గతంలో బొచ్చి చదువును కూడా దుర్భాషలాడారు. ఈయన ఇప్పుడు టీడీపీలో ఉంటూ మళ్ళీ ఈ విధమైనటువంటి మాటలు గతంలో మర్చిపోయి మాట్లాడుతున్నారని కూడా మార్గాని భర్త అయితే ఈ మీడియా ముఖంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది అత్తా కోడలు అలాగే మధ్యలో ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్యే దూరం నేపథ్యంలోనే ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుని ఇప్పుడు ఎవరైతే మార్గాని వైసీపీ వర్సెస్ అలాగే టీడీపీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై మరి ఇద్దరు కూడా కోర్టులో పక్కన వ్యవహారం జరుగుతుంది. కానీ ఇతను పెద్దల సెటిల్మెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా కుటుంబ వ్యవహారాల్లో దూరి ఈ విధంగా దుర్భాషలాడడం, అతను ఈ విధంగా వ్యవహారం చేయడం సరైనది కాదంటూ కూడా అతనిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని మార్గాన్ని భారత్ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. కానీ
ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా చేస్తున్నారని ఒక పక్కన ఆదిరెడ్డి శ్రీనివాస్ అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మా తండ్రి పని కావాలని ఈ విధంగా ఆయన ఆడియో టేపులన్నీ కూడా ఎడిటింగ్ చేసి ఈ విధంగా అతను వైరల్ చేస్తున్నాడు. మాజీ ఎంపీ మార్గాని భరత్ అని కూడా ఆదిరెడ్డి వాసు అయితే ఒక పక్కన చెప్పుకొస్తున్నారు. కానీ ఈ వ్యవహారంలో మరి ఏ విధంగా వెళ్తుంది? ఒక పక్కన రాజకీయ రంగు పులుపుకున్న నేపథ్యంలో రోజు రోజుకి కుటుంబ వ్యవహారాల్లో దూరినటువంటి ఘటన రోజు రోజుకి మరి ఎటువంటి మలుపు తిరుగుతుంది? ఇప్పుడు రాజకీయ రంగు పులుపుకున్న నేపథ్యంలో మరి ఎటువంటి స్టెప్ తీసుకుంటారో కూడా వేచి చూడవలసిన పరిస్థితి ఉంది. సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. రాజమండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆడియో లీక్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అత్తకోడళ్ల పంచాయతీలో అత్తకు అప్పారావు బెదిరించారు. ఇంట్లో సర్వెంట్ కులంపై వ్యాఖ్యలు చేశారు అప్పారావు. మంత్రి కొల్లు రవీంద్రతో మాట్లాడి కొడుకు ఎస్ఐ ఉద్యోగాన్ని తొలగిస్తానంటూ బెదిరింపులకు దిగారు ఆయన. అప్పారావు ఆడియో కాల్పై క్లారిటీ ఇచ్చారు బాధితురాలి కోడలు అంటే విజయారెడ్డి. ఇక్కడ తన అత్త వేధిస్తోందని అప్పారావును ఆశ్రయించినట్లు కోడలు చెప్పుకొచ్చారు. అత్తకు ఫోన్ చేసి అప్పారావు మాట్లాడిన ఆడియో వైరల్గా మారింది. ఇంటి పంచాయతీని కావాలని రాజకీయం చేస్తున్నారంటూ ఆదిరెడ్డి వాసు కూడా మాట్లాడుకొచ్చిన క్రమం.